హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు 40,900 మంది అర్హులను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ టవర్లలో ప్లాట్ల కోసం 60,720 మంది దరఖాస్తు చేసుకోగా 19,820 మందిని అనర్హులుగా గుర్తించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్హులకు ఈ నెల 27 నుంచి 4 రోజుల పాటు లాటరీ ద్వారా ఇల్లు కేటాయించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సచివాలయంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం, దరఖాస్తులు, లాటరీ ప్రక్రియపై గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో దాదాపు 807 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల కోసం 60,720 మంది దరఖాస్తు చేశారు. ఈ మొత్తం దరఖాస్తుల్లో 40,900 మందిని అర్హులుగా గుర్తించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. 19,820 మందిని అనర్హులుగా గుర్తించామని చెప్పారు. అర్హులైన వారికి ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ నెల 27న రాయదుర్గం, కేపీహెచ్బీ కాలనీ, మైలార్ దేవరపల్లి, రెడ్ హిల్స్ లో డ్రా తీస్తామని చెప్పారు. 28న కౌకూర్, పాటిగడ్డ, జల్పల్లి, కుల్సుంపురలో, 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిన్పల్లి, బండ్లగూడ ఎల్ఐజీ కాలనీ, నంది ముసలిగూడలో లక్కీ డ్రా ఉంటుందన్నారు. ఈ నెల 30న గాజుల రామారం, అంబర్పేట సిటీ పోలీస్ లైన్స్, గడ్డన్నారం, ఆర్ఎండ్బీ క్వార్టర్స్, పోచారం ఎల్ఐజీ కాలనీలో డ్రా తీస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇల్లు రాని దరఖాస్తుదారుల 10,000 రూపాయల ఈఎండీని తిరిగి ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చంద్రయానగుట్ట నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో 480 చొప్పున ఫ్లాట్లు ఇస్తామని మంత్రి తెలిపారు. పేదలకు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు ఇవ్వడం కాదని, ఒక కుటుంబానికి నగరంలో విలువైన ఆస్తి, భద్రమైన భవిష్యత్తు, ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించడమే ఇందిరమ్మ టవర్ల లక్ష్యమని పేర్కొన్నారు. లబ్ధిదారులకు కేటాయించే ఇల్లు సుమారు 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటుందన్నారు. స్థలం ఉచితంగా ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్, 5 లక్షల రూపాయల సబ్సిడీ ప్రభుత్వమే ఇస్తోందన్నారు. లబ్ధిదారుడు 6 లక్షల రూపాయలు 4 విడతల్లో చెల్లించే అవకాశం కల్పించినట్లు చెప్పారు.